पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। లాస్ట్ క్లాస్లో మనం రూల్ 14 చదువుకుంటూ ఉన్నాం. The second point I would touch upon is that all this deeply esoteric work must only proceed under the direction of the skilled teacher. When the pupil is ready, the master will appear. He then settles comfortably back and waits or focuses his attention upon an attempt to attract the attention of some master, having apparently settled in his mind that he is ready or good enough. సాధనలో చేసుకుంటున్నప్పుడు గురువు ఎప్పుడు శిష్యుడి దగ్గరికి వస్తాడు అంటే, ఎప్పుడైతే వీడు సాధనలో ఒక ఇది చేసుకొని ఉంటాడో అప్పుడు గురువు యొక్క అనుగ్రహం వీడు బాగా చక్కదు. అంటే అంతకుముందు గురువు అనుగ్రహం ఉండదండి అంటే, గురువు అనుగ్రహము అంటే ఇక్కడ గురువు అంటే ఇక్కడ పరమ గురువులు. మామూలుగా వీడికి పాఠం బోధించడం స్టార్ట్ అయినప్పటి నుంచి వీడు గురువుతోటే ఉంటాడు. గురువు ఉండకుండా ఉండని కాదు, కానీ ద రియల్ మాస్టర్ అంటే ఈ 7 rays కి సంబంధించినటువంటి 7 మాస్టర్స్ యొక్క ఇది వీడికి ఎప్పుడు వాళ్ళ యొక్క టచ్ స్టార్ట్ అవుతుందంటే, ఎప్పుడైతే కనుక వాడు మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్న ఈ షట్చక్రములు వీటిని చక్క ఊర్ధగమనముగా వెళ్ళడం, ఆజ్ఞాచక్రం నందు నిలబడగలగటం, అక్కడ సాధన చేసుకుంటూ ఉండడం, ఆ స్థితిలో ఎప్పుడైతే వీడు వెళ్తాడో అప్పుడు వీడికి మాస్టర్ అపియర్స్. అక్కడ వస్తాడు మరి మాస్టర్. He then settles comfortably back and waits or focuses attention upon an attempt to attract the attention of some master. అంటే అప్పుడు పూర్తిగా మాస్టరే వీడిని డైరెక్ట్ చేయడం, మాస్టరే వీడి ద్వారా మాట్లాడటం, మాస్టరే సమస్తము వీడి ద్వారా నిర్వహించడం, ఇవన్నీ జరుగుతాయి. అంతకుముందు వీడి లైఫ్ వేరు, ఇప్పుడు వీడి లైఫ్ వేరు. అంటే అంతకుముందు వీడికి కావాల్సినటువంటి గైడెన్స్ ఇవ్వడం ఇట్లా ఉంటుండేది. ఈ స్థితికి వచ్చాక వీడికి అందివ్వబడేటువంటి గైడెన్స్ వేరుగా ఇక్కడ ప్రధానంగా చెప్తాను. And attends spasmodically to the work of discipline and of purification, but steady and prolonged undeviating effort on the part of aspirants is rare indeed. Steady and prolonged undeviating effort on the part of the aspirants is rare indeed. ఎప్పుడు కూడా అంటే 10 రోజులు వీడు ప్రేయర్ చేశాడు, మాస్టర్ గారు అనుగ్రహం మనకు దొరకలేదని చెప్పి ఆపేయకూడదు. అనుగ్రహం అనేటువంటిది 11వ రోజు దొరకబోతుంది, మనకేం తెలుసు. ఆయన అనుగ్రహం ఇవ్వడం, ఆయన ప్రశంస ఇవ్వడం, ఇదంతా కూడా 11వ రోజు ప్లాన్ అయింది అనుకోండి. మనం అప్పుడు ఆ స్థితికి వెళ్తాం అనుకోండి. 10 రోజులు వీడు చేసి తర్వాత ఆపేసాము, మనకేం దొరకలేదంటే మాస్టర్ శ్రీ గారు ఏమి మనకి దర్శనం అవ్వట్లేదు అన్నట్టుగా వీడు అనుకుంటే, కనుక ఎప్పుడు కూడా మనం స్టడీగా అంటే ప్రతిరోజు సాధన చేసుకుంటూ ఉండాలి. అది ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సింది.
స్టడీ అండ్ ప్రొలాంగ్డ్ అన్డీవియేటింగ్ ఎఫర్ట్ అంటున్నది ఉండాలి ఎప్పుడు కూడా. ఈ రోజు ఏదైతే చేస్తున్నా 10 ఏళ్ల తర్వాత అదే చేయగలగాలి, 50 ఏళ్ళకి అదే చేయగలగాలి. అప్పుడు అన్డీవియేటింగ్ ఎఫర్ట్ అంటారు. It is indeed true that at the right moment the master will appear, but the right moment is contingent upon certain self-induced conditions. When the process of purification has become a lifelong habit, when the aspirant can at will concentrate his consciousness in the head, when the light in the head shines forth and the centers are active, then the master will take the man in hand. Master taking the person in hand. ఎప్పుడు వీడికి ఆజ్ఞా చక్రం ఉన్నది, ఎప్పుడైతే వీడు చేరతాడో అక్కడ లైట్ ఇన్ ద హెడ్ అని చెప్పి చదువుకున్నాం మనం ఇంటలెక్టివ్ ఇంట్యూషన్లో. ఇంటలెక్టివ్ ఇంట్యూషన్లో మనకి లైట్ ఇన్ ద హెడ్ అనేటువంటి పాయింట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడ ఎప్పుడు ఎటువంటి వాడికి లైట్ ఇన్ ద హెడ్ అనేటువంటిది వస్తుందంటే అది చక్కగా సాధన చేసుకుంటూ ఉన్నటువంటి వాడు, కొంతపాటి సాధన చేసుకున్నాడు. ఇక్కడ ఎప్పుడు కూడా వాడు ముఖంలో ఒక వర్చస్సు అంటుండదు ఉంటుంది, బాగా గుర్తుంచుకో. చక్కగా రోజు ప్రేయర్ చేసుకోవడం, చక్కగా పరమగురువుల యొక్క మార్గంలో జీవించుతున్నటువంటి వాళ్ళలో వాళ్ళ ముఖంలో ఒక వర్చస్ అంటుండదు. వాడి చుట్టూతో ఉండేటువంటి ఫ్రెండ్స్కి వీడికి వీడితో మాట్లాడదాం అనిపించడం, వాడికి ఏదైనా కష్టం అంటే వీడికి చెప్దాం అనిపించడం, వీడికి తోచిన సలహా వాడికి ఇవ్వడం. వీడు ఉదాహరణకు 10 మందికి సలహాలు ఇస్తే అందులో కనీసం అంటే వీడికి అసలు ఏమీ రానివాడు అనుకోండి, ఊరికి అసలు 10 మంది వీడు సలహాలు ఇచ్చాడు అనుకోండి, అసలు ఏమీ తెలియదు, వీడు రోజు చక్కగా ప్రేయర్ చేసుకోవడం తప్పితే ఇంకేం తెలియదు. 10 మందికి ఇస్తే కనీసం మీకు 8 మందికైనా వాడు ఇచ్చిన సలహా వర్కౌట్ అయిపోతుంది. అట్లా ఉంటుంది. లైట్ ఇన్ ద హెడ్ అనేటువంటిది ఎప్పుడైతే వీడికి ఇచ్చుకోవడం అనేటువంటిది జరుగుతుందో అప్పుడు అక్కడ వీడికి మాస్టర్ యొక్క అనుగ్రహం అనేటువంటిది ఇస్తారు. అంటే వీడు ఈ లోవర్ స్థితిలో ఉండి మాస్టర్ వీడిని నడపడం అనేటువంటిది వేరు. ఈ స్థితికి వెళ్ళిన తర్వాత మాస్టర్ డైరెక్ట్ దర్శనం అనుకుంటుంది. ఎలా అయితే మనకి మందరజాలలో అంతకుముందు జ్వాలాపూరుడికి క్రితం జన్మల్లో వాళ్ళు మామూలుగా నడుపుతూ ఉండడం వేరు, ఆయన్ని ఆ జన్మలో ఆయన డైరెక్ట్గా వాళ్ళకి దర్శనం ఇవ్వడం వేరు. అది ఎలా అయితే ఉందో అలా ఉంటుంది అన్నట్టు ఈ స్థితికి వచ్చాడు. టు యువర్ మాస్టర్, అది when soul the concentrate his forth the master, or he may see a thought form of the master, or may get much real good and inspiration from contact with the reflected reality, but it is not the master and does not indicate the stage of accepted discipleship. Stage of accepted discipleship is different. ఇక్కడ వచ్చేవాడికి ఇక్కడ ఏం చెప్తున్నారు, అంతకుముందు వాడికి మాస్టర్ యొక్క ఇది వేరు, ఈ స్థితిలో మాస్టర్ వీడికి కనపడటం వేరు. ఇవన్నీ ఏంటంటే డిఫర్ చేసి చూపించడం అని కాదు. ఇవన్నీ కూడా ఉదాహరణకు వీడు కోటి వెళ్తున్నాడు అనుకోండి, దారిలో వచ్చినటువంటి మేది మసాబ్ ట్యాంకు, లగిరికాపూర్లు, హ్యాబిట్స్ ఇట్లా ఇవన్నీ అలా అన్నమాట. And does not indicate the stage of accepted discipleship. Through the medium of the light of the soul can be known. Therefore, seek the light of your own soul and know that soul as your director. When soul contact is established, your own soul will, if I may so express it, introduce you to your master. The soul ga వీడు ఉండడానికి చేస్తాడు. Soul directs you and takes you to your master. Soul గా లేకుండా ఊరికి నేనేదో ఇది చేసేసుకొని ఇదేదో చేసుకుని అంటే see this is all very higher thing. మామూలుగా ఒక గురువు వీడి అంటే ముందు ఒక ప్లే గ్రూప్ లో చేరినటువంటి పిల్లవాడికి టీచర్ గారు వీడిని నడపడం అనేటువంటిది ఒక ఎత్తు. తర్వాత వీడి స్కూల్ ఎడ్యుకేషన్ లో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లో టీచర్ నడపడం ఒక ఎత్తు. వీడు ఇంటర్మీడియట్ కాలేజీలో ఉన్నప్పుడు టీచర్ నడపడం ఒక ఎత్తు. వీడు పిహెచ్డీలకి వెళ్ళిపోయిన తర్వాత టీచర్ నడపడం ఒక ఎత్తు. ప్రతి చోట టీచర్ ఉంటారు, వీడికి గైడ్ అంటారు అక్కడికి వెళ్ళాడు. సో పదాలు మారుతాయి కానీ టీచర్ అనేవాడు వీడుకుంటాడు. కానీ ఆ స్థితిలోకి వెళ్ళిన తర్వాత వీడికి టీచర్ తోటి వీడికి ఉండేటువంటిది ఇది అలా చెప్తున్నారు. అది ఆ స్థితి గురించి చెప్తున్నారు మనకి. యూ టు యువర్ మాస్టర్. ఫస్ట్ ఎప్పుడు కూడా సోల్ తోటి కనెక్టివిటీ లేకుండా ఆధ్యాత్మికత అనేటువంటిది మనం అంటే మన ఏ ఆధ్యాత్మికతలో మనం చేస్తున్న ఎవరు ఏది చేసినా సరే అది ఓన్లీ వాడికి సోల్ తోటి ఫస్ట్ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి. సోల్ తోటి కనెక్టివిటీ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో అప్పుడు జరిగేటువంటి పిక్చర్ చాలా వేరు. With all due reverence, again, may I add that the master waits not with eagerness to make your acquaintance in the world of souls. Your soul and his soul are allied
and no essential unity. But in the world of human affairs and in the process of the great work, it should be remembered that when a master takes an aspirant into his group of disciples, that aspirant is for a long time a liability and oft a hindrance. వాళ్ళు మార్గంలో వీడిని తీసుకున్న తర్వాత ఇంకంతే అది ఫ్లైట్ ఎక్కినట్టే వీడి జర్నీ. ఇంకా అలానే వాళ్ళకి ఎప్పుడు కూడా కుతూహలం ఉంటుంది. బాగా గుర్తుంచుకోండి, వాళ్ళు వెయిట్ అంతే. వీడు అక్కడికి ఎక్కేంత వరకు వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. దీనికి చక్కగా ఒక హెర్మెట్ అన్నటువంటి కార్డు ఉంటుంది, మీకు అది చూపిస్తాను. హెర్మెట్ అన్నటువంటి కార్డు మనకు డైరెక్ట్ కార్డ్స్ లో హెర్మెట్ అని రాస్తారు. ఆ కార్డు ఎలా ఉంటుందంటే మొత్తం అంతా చీకటిగా ఉంటుంది. ఒక కొండ ఉంటుంది. కొండ మీద ఒక ఒక మహానుభావులు ఒక గడ్డం అది ఉండి చక్కగా మనకి ఒక ఇదిగా ఉంటాడు. ఆయన ఒక గురువు, మనకి మైత్రులు వారని చెప్పారు నాన్నగారు ఆయన. సో ఆయన అలా కొండ మీద ఉంటాడు. ఆయన కొండ మీద ఒక లాంగర్ పట్టుకుని ఉంటాడు. ఆ కొండ కింద అంతానేమో వీళ్ళు ఉంటారు, మామూలు జనాలందరూ ఉంటారు. ఆయన ఇలా వంగి వాళ్ళకి లైట్ ఇలా చూపిస్తారు. వీళ్ళని ఆ కొండకి తీసుకెళ్లేటువంటి వాడు ఆయన. అంటే వీడు ఎప్పుడైతే అక్కడ దాకా వస్తాడో వాడిని అప్లిఫ్ట్ చేసేటువంటి పని ఆయన తీసుకుంటాడు. సో ఆ రకంగా వీడు ఈ సోల్ తోటి ఒక చక్కటి కనెక్టివిటీ అన్నటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఈ తర్వాత అందివ్వబడేటువంటి సాధన వేరుగా హిస్ గ్రూప్ ఆఫ్ డిసైపుల్స్. అది వీడు ఎప్పుడైతే ఆయన గ్రూప్ ఆఫ్ డిసైపుల్స్ లో వీడు ఎంటర్ అయిపోతాడు. స్టూడెంట్స్ ఓవర్ ఎస్టిమేట్ దెమ్సెల్వ్స్ quite often, even when repudiating such an idea. Subjectively, they have a real liking for themselves and are frequently puzzled as to why the great ones give them no sign nor indicate their watching care. They will not and they need not until such time as the aspirant has used to the full the knowledge which he has gained from lesser teachers and from books and printed scriptures of the world. Students must attend to the immediate duty and prepare their mechanisms for service in the world and should desist from wasting time and looking for a master. They should achieve mastery, or where now they are defeated, and in the life of service and of struggle, they may then reach the point of such complete self-forgetfulness that the master may find no hindrance in his approach to them. Master అంటే వాళ్ళకి మన యందు మనం చేసేటువంటి పనుల్లోనూ వీటిలోనూ ఒక ఇది చూపించాలి. మనం అంటే ఉదాహరణకి మనం ఏదో 2వ ఎక్కం నేర్చుకున్నాం అనుకోండి, 4వ ఎక్కం వచ్చింది అనుకోండి, 5వ ఎక్కం వచ్చింది అనుకోండి, మనం 2వ ఎక్కం ఇంకొకరికి చెప్పేట్టుగా మనం ఉండాలి. అది చేస్తుంటే మిగిలిన మనకి టీచింగ్స్ అంటే వాళ్ళు ఇస్తారు. మనం ఎవరికి ఏమి చెప్పము, ఎవరికి ఏమి సహాయం చేయము. నేను మాత్రం పరమగురు రోజు నేను మైత్రేయ స్తోత్రం చదువుతాను అంటే ఏమీ ఉపయోగం. ఎప్పుడు అది ఉపయోగం అంటే మనకి తెలిసినది మనం 10 మందికి మనం ఏమన్నా పంచగలుగుతున్నామా? మనకు చేతనైనటువంటి సహాయం మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళకి ఏమన్నా చేయగలుగుతున్నామా? అదొక్కటే వాళ్ళు చూస్తూ ఉంటుండేది. ఆ పాయింట్ ఇక్కడ క్లియర్ గా మనకు చెప్పారు. It will be apparent therefore from the above that I cannot give specific instructions as to the awakening of the centers and the burning of the etheric web, which will result in the release of energy. Such information is too dangerous and too intriguing to be put in the hands of the general public and who are driven by desire for some new thing. As to the awakening of the centers, మనం ఈ సెంటర్స్ అవేకనింగ్ దాని గురించి ఇక్కడ మళ్ళీ ఆ పాయింట్ చెప్తున్నారు. ఈ సెంటర్స్ అవేకనింగ్ వీటిని ఎలా చేయాలి ఏమిటి అనేటువంటి విషయం పూర్తి రహస్యాలు చెప్పబడట్లేదు. ఎందుకంటే ఒక్కొక్క సెంటర్లోనూ ఎంతో ట్రమాండస్ ఎనర్జీ ఉంటుంది. ఆ సెంటర్ని డైరెక్ట్ గా వీడికి వచ్చేటువంటి జబ్బులకి వీడికి ఉండేటువంటి దీని థాట్స్ తోటి వీడికి ఉండేటువంటి నాలెడ్జ్ తోటి వాడిని డైరెక్ట్ ఇంటరాక్ట్ చేయడం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. అందు గురించి నేను ఆ రహస్యాలు ఇక్కడ మీకు ఇవ్వట్లేదండి అంటున్నారు. ద టైమ్ హ్యాస్ కమ్ హౌవర్ when the fact that there is an energy body underlying the nervous system must be recognized by the world at large, and when the nature of the 7 centers, their structure and location should be grasped technically, and when the laws of their unfoldment should be widely known. సో వాటి గురించి ప్రపంచానికి ఇంకా తెలియవలసి ఉంటుంది. నర్వస్ సిస్టమ్కి స్టిమ్యులేషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. నర్వస్ సిస్టమ్ పనిచేస్తుందని తెలుస్తుంది. సో గ్రేట్ ఇంటెలిజెంట్ థింగ్ ఈజ్ వర్కింగ్ ఇన్ అవర్ బాడీ, దాన్ని బ్రెయిన్ అన్నాం. ఈ బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో చెప్పగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ప్రస్తుతం ఉన్నటువంటి మెడికల్ సైన్స్కి లేదు.
సో దాని వెనకాల ఉన్నటువంటిది ఏమిటంటే 7 సెంటర్స్. ఈ 7 సెంటర్స్ లో రిలీజ్ అవుతున్నటువంటి ఎనర్జీస్కి తగ్గట్టుగా వీడి బ్రెయిన్ మెకానిజం అన్నటువంటిది పనిచేస్తుంది. ఆ ఎనర్జీ సెంటర్స్ లోకి ఇంకా ప్రస్తుతం ఉన్నటువంటి సైన్స్ ఇచ్చుకోలేదు. Widely known, but more than this cannot yet be safely given. The intricate nature of this science of the centers is too great for general usefulness. The teaching to be given in any particular case and the methods to be applied are dependent upon too many factors for general rule and instruction to be given. The ray and type, the sex and point in evolution must be considered, and also the balance of the centers. దీని గురించి తెలియాలంటే ఇప్పుడు చక్కగా కొన్ని స్టెప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఫాలో అవ్వాలి. తర్వాత ఈ లాస్ ఆఫ్ సెంటర్స్ అంటే వీడికి చక్కగా ఈ సెంటర్స్ వీటిని చక్కగా ఒక బ్యాలెన్స్డ్ గా ఉంచుకోవడం అంటే వీడికి చక్కగా తెలియాలి. అప్పుడు వీడికి వాటిలో చెప్పబడినటువంటి విషయాలు బోధపడతాయి. By this I mean the consideration as to their over development in one case and under development in another, and as to whether there is a preponderance of the force below or above the diaphragm, or whether ఇదంతా కూడా జరుగుతుంది. A synchronization has to be set up, and this is most difficult to bring about. These are only a few of the points that the teacher has to note, and it is apparent therefore that only a teacher who has achieved synthetic vision and can see a man whole or as he really is can give those instructions which will reverse the ancient rhythm of the centers. That's why without pain and danger the protective sheath and raise the kundalini fire from the base of the spine to the exit in the head. సో ఈ గురువు అనేటువంటి వాడు వీడికి చక్కగా వాటిలో ఉన్నటువంటి సూక్ష్మాంశములను చక్కగా బోధించి వీడిని లోవర్ ప్లేన్స్ లో నుంచి హయ్యర్ ప్లేన్స్ లోకి లిఫ్ట్ అవ్వగలిగేటువంటి ఇది వీడు చేస్తారు. అయితే ఆయన అది చెయ్యాలంటే వీడు కొంత సాధన అనేటువంటి చేసుకుని ఉండాలి. సోల్ లెవెల్లోకి లింకప్ అయినప్పుడు మనం చెప్పారు కదా, సోల్ లెవెల్కి వీడికి లింకప్ అవ్వాలి. ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ వీటన్నిటిలోనూ చక్కగా ఒక సామరస్యం సాధించుకోవాలి. వీడు సోల్గా వీడు లింకప్ అయినప్పుడు పరమ గురువు యొక్క అనుగ్రహం వీడికి ఉంటుంది. ఆయన గురువు యొక్క సాన్నిధ్యంలో ఎలా అయితే ఒక టిబెటన్ ఇది మెలారేప చరిత్ర, ఆ మెలారేప చరిత్రగా వీడు ఎప్పుడైతే తయారవుతాడో అప్పుడు వీడిని లీడ్ చేసేటువంటిది. సో ఆ రకంగా వీడు సిద్ధింపడుతూ ఉంటాడు. Such teachers are found by the pupil when he has carried forward his life work under the direction of the soul, when he has grasped the theory of the science of the centers and has mastered and controlled the astral nature and its corresponding center, the solar plexus. The emphasis laid upon the dominance of the Christ principle by Christianity has laid a sure foundation for the work to be done. The work to be done ఏమిటి? వీడు అసలు దేనికి వచ్చాడు, వీడు సోల్ యొక్క వర్క్ ఏమిటి, ఇది చక్కగా తెలుసుకోవాలి. సోల్ యొక్క వర్క్ ఏమిటో తెలుసుకోకుండా ఉండడం అనేటువంటిది ఒక స్థితికి వచ్చిన తర్వాత ఇంకా ఆ పాయింట్ మనం మళ్ళీ చెప్పుకోక. ఐ అని ఇక్కడ చెప్పడం అంటే ఐఎమ్ సోల్ అన్నటువంటి దానిగా ఈ టీచింగ్స్ అన్నటువంటి అందుకుంటుంటే మనకి బోధపడేటువంటి విషయాలు చాలా ఇదిగా. కనుక ఐఎమ్ సోల్గా నేను నిర్ణయించవలసినటువంటి పని ఏమిటి భూమి మీద, అది తెలుసుకోండి. ఫిజికల్గా నేను నిర్ణయించవలసినటువంటి పని ఫలానా శ్రీరమణ అంటే ఏదో మందులు ఇవ్వడం అనేది ఇస్తారు. సోల్గా ఏమిటి నువ్వు చేయవలసినటువంటిది ఎప్పుడు కూడా అది తెలుసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటాను. సో ఆ నిర్వహణ అనేటువంటిది ఎప్పుడైతే మనం చేసుకుంటూ వెళుతూ ఉంటామో అప్పుడు గురువుతోటి వీటికి లింకప్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో వీడికి అనేక రకాలైనటువంటి అట్రాక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఆస్ట్రల్ ప్లేన్ లో. వీడికి దాన్ని సోలార్ లైక్ స్వాధిష్టాన చక్రం అనేక రకాలుగా ఇవన్నీ వీడు ఒక చక్కగా ఒక సామరస్యత స్థితిలోకి వీడు వచ్చేసిన తర్వాత అప్పుడు వీడు సోల్ లెవెల్లో చక్కగా ఉండగలుగుతాడు. అప్పుడు వీడికి క్రైస్ట్ వీడిని లైట్ లీడ్ చేస్తాడు. This truth is curiously sustained in a study of the number 8 in connection with the centers which we are told in the number of the Christ. There are 8 centers. If the spleen is counted, all of them are multiples of 8 with the exception of the center at the base of the spine which has 4 petals, 1/2 of 8. మనం మామూలుగా 7 చక్రములు, 6 + 1 that is 7 చక్రాలు. ఇంకొక చక్రం ఉంది ఇక్కడ, దాన్ని ఏమన్నారంటే స్ప్లీన్ దగ్గర ఇక్కడ ఒక చక్రం ఉంది, డయాఫ్రమ్ దగ్గర. మనకి ఇందులో చెప్తారు మాస్టర్ గారు, మనకి లియో స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో లియోలో చెప్తారు మాస్టర్ గారు, దేర్ ఇస్ వన్ మోర్ సెంటర్ ఇక్కడ ఉందని చెప్తారు. కరెక్ట్ గా ఈ డయాఫ్రమ్ దగ్గర ఒక సెంటర్ ఉంటుంది. సో అది 8 సెంటర్స్ గా మీరు గుర్తించాలని చెప్తున్నారు ఇక్కడ. సో ఈ 8 సెంటర్స్. సో ఇక్కడ ఈ విషయంలో చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఇక్కడ స్ప్లీన్ ఈజ్ కౌంటెడ్. ఎందుకంటే స్ప్లీన్ అన్నటువంటిది మనకి మామూలుగా స్వాదిష్టాన చక్రానికి స్ప్లీన్
ప్లస్ స్ప్లీన్ నిర్వహించేటువంటి వర్క్ మళ్ళీ వేరుగా కూడా ఉంటుంది. ఈథరిక్ ఎనర్జీ అంటున్నది ఈ చోట్ల నుంచి మనకు అందురించి అలా మీరు కన్సిడర్ చేసినప్పుడు దెర్ ఆర్ 8 సెంటర్స్ అన్నట్టుగా గుర్తుంచుకోండి అంటున్నారు. In our day and in the Anglo-Saxon mode of writing, the number 8 is the basic symbol of all the centers. For the petals are clearly in form like a number of superimposed 8s. The word petal is purely pictorial and a center is formed on this petal. First a circle, then 2 circles, touching each other and making therefore an edge. Then as the petals increase in number, it is simply a growth of these double circles superimposed at differing angles one upon another until we arrive at the 1000-petal lotus in the head. So a 1000-petal lotus in the head దాకా వచ్చేలోపు ముందు వీటికి ఒక 2 circles, 8 అంటే ఏం లేదు 2 circles కదండి అంటున్నారు. ఈ పెటల్స్ లో 2 circles ఉన్నాయండి, జాగ్రత్తగా గమనించండి అంటున్నారు. ఏమిటి 2 పెటల్స్ అనే 2 సర్కిల్స్ అంటే, ఒకటేమో అవి పిచ్చుకునేటువంటి దగ్గర ఒక సర్కిల్, పైన అవన్నీ పిచ్చుకున్న తర్వాత అదొక సర్కిల్. ఈ 2 సర్కిల్స్ అండి అంట. ఈ 2 సర్కిల్స్ ని 8 గా గుర్తించండి. సో మనలో ఉండేటువంటి సెంటర్స్ కి దళములు అనేటువంటి ఉన్నాయి. ప్రతి సెంటర్ కి కూడా మూలాధారానికి 4, తర్వాత మణిపూరకానికి 8, స్వాధిష్టాన చక్రం, తర్వాత విశుద్ధి, ఆజ్ఞ, అనాహతం, వీటన్నిటికీ కూడా దళములు అనేటువంటివి ఉన్నాయి. ఈ దళములన్నీ కూడా 8 నెంబర్కి దగ్గరగా ఉన్నాయి చూడండి, 8 గా ఉన్నాయి చూడండి అన్న. అంటే మనకి అనాహత చక్రంకి వచ్చేటికి 12 ఉన్నాయి, తర్వాత విశుద్ధికి వచ్చేటికి 16 ఉన్నాయి, ఆజ్ఞకి వచ్చేటికి 2 ఉన్నాయి, మూలాధారానికి 4 ఉన్నాయి. ఇలా ఇవన్నీ కూడా అంటే ఒక రకంగా 8కి దగ్గరగా ఉన్నాయి చూడండి అంటున్నారు. సో then 2 circles touching each other and making therefore an edge. Then as the petals increase in number, it is simply a growth of these 2 circles. We arrive at the 1000-petal lotus in the head. These centers are, in the last analysis, twofold in function. They demonstrate the form building aspect of divinity, and through their activity bring the outer form into manifestation. Then towards the end of the evolutionary cycle, both in the macrocosm and the microcosm, they briefly into expression as the soul force and life, and produce the incarnation of the fully revealed Son of God with all the powers and knowledge which divinity contains. So, ఈ 8 గా ఉన్నాయండి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించండి. అంటే ఈ 4 అనేటువంటిది 8లో సగం అన్నారు. తర్వాత ఈ అనాథ చక్రం ఇది 12గా చెప్పారు. తర్వాత విశుద్ధి ఇది 8 డబల్ 16. సో ఈ రకంగా 8కి 1/4, హాఫ్, 1.5, డబల్ ఇలా ఉన్నాయి అన్ని. సో 8 అనేటువంటిది ఏంటంటే చాలా సింబాలిక్ గా మనకి చెప్పారు. అష్టదళం, అష్ట అనేటువంటి దాని గురించి మనకు చాలా ఉంది. అష్టాక్షరి మంత్రం అని, తర్వాత అమ్మవారిని 8 గా చూస్తాం. అంటే అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అంటాం. అష్టమి చంద్ర విభ్రాజ అంటే 8th మూన్ హ్యాస్ వెరీ చాలా సిగ్నిఫికెన్స్. 8th మూన్, అష్టమి అన్నటువంటి మూన్ కి చాలా సిగ్నిఫికెన్స్. ఏంటంటే ఈ అష్టమి అన్నటువంటి మూన్ ఏం చేస్తుందంటే, వీడు సప్తమి దాకా వీడు అంటే సగం దాకా విచ్చుకునేటువంటి, అష్టమి వచ్చేటికి సగం కన్నా పైన. సో ఇట్ ఈస్ ద మిడ్వే పాయింట్ ఆఫ్ ది టోటల్ అన్ఫోల్డింగ్ టు ది ఎనర్జీస్ ఆఫ్ ది స్పేస్. సో అదొక మిడ్వే పాయింట్ అన్నట్టు. 8 అన్నట్టు మొత్తం 15 తిథులు, అందులో ఇది అష్టమి కనుక 8 అనేటువంటి దానికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. కనుక ఈ సెంటర్స్ ఇవన్నీ కూడా మీరు 8 అనేటువంటి దీనికి లింకప్ గా దర్శించండి అన్నటువంటి విషయాన్ని చెప్తూ, దాంతో ఈ రూల్ 14 అనేటువంటిది కంప్లీట్ చేశారు. సో దీంట్లో మనం బేసిక్ ఈ ఎనర్జీస్ వీటితోటి లింకప్ అవడం అనేటువంటిది సాధనలో చాలా ప్రధానం. ఈ విషయం జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవడం. తర్వాత ఏమో ఈ మాస్టర్ అన్నటువంటి వారు మనకి ఈ సెంటర్స్ అన్ని కూడా చక్కగా విచ్చుకోవడం అనేటువంటి చేయడంలో అది ప్రధానంగా జరుగుతుంటుంది. మనం సొంతంగా మన ఈ సెంటర్స్ గురించి బయట ఏం బోర్లు ఏవో పెట్టేసి వాళ్ళు ఏదో రండి అని చెప్పి చూపించినా మనం వాటికి మోసపోకుండా మాస్టర్ జాల్పూర్ గారు చెప్పినటువంటి విధానంగా ఈ సెంటర్స్ గురించి చక్కగా తెలుసుకోవడం చేత ఏమవుతుందంటే, ఈ సెంటర్స్ అవన్నీ కూడా విచ్చుకునేట్టుగా చేసేటువంటి వాడు మనకు మాస్టర్. ఆయన మనకు సోల్గా ఎప్పుడైతే లింక్ అయిపోతాం అప్పుడు ఈ కార్యక్రమం మొదలవుతుంది.
అది విషయం బాగా గుర్తుంచుకోండి. Now we are proceeding to the rule 15. The fires approach the shadow, yet burn it not. The fire sheath is completed. Let the magician chant the words that blend the fire and water. దీన్ని మనం ఇది రూల్ 15. మనకి దీన్ని 4 హెడింగ్స్ లో చదువుకుంటాం. ద ఎసోటరిక్ సెన్స్ అంటే ఫస్ట్ హెడింగ్. సో ఎసోటరిక్ సెన్స్ లో మనం జీవించవలసినటువంటి విధానం ఏమని మనకి చెప్తారు. ఏంటంటే మెయిన్ గా అసలు మీరు ఏ పుస్తకం అయినా సరే పరమగురు మార్గంలో ఎప్పుడైనా సరే దిస్ ఇస్ ద లాస్ట్ రూల్. ఈ గ్రంథానికి ఇది లాస్ట్ రూల్. సో ఈ లాస్ట్ రూల్లో ఆయన మనకు సూచిస్తున్నటువంటి విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే ఒక పుస్తకం చదువుకుంటున్నా, ఒక విషయాన్ని మీరు తెలుసుకుంటున్నా, ఓవరాల్ గా మీకు దాని మీద ఫస్ట్ అసలు ఈ విషయం దేని గురించి చెప్తున్నారు పుస్తకంలో అంటే ఫస్ట్ తెలుసుకోండి. ఫస్ట్ అసలు బేసిక్ గా ఏమిటి అసలు అంటే అది రామాయణమా మహాభారతమా ఏంటి అసలు ఫస్ట్ ఇది ఫస్ట్ ఆ విషయం తెలుసుకోండి. అసలు ట్రీటైస్ ఆన్ వైట్ మ్యాజిక్ లో ఫస్ట్ వాళ్ళు చెప్తాం అనుకున్నటువంటి విషయం ఏంటి 15 రూల్స్ చెప్పారు. ఏంటి అసలు బేసిక్ గా ఫస్ట్ అసలు ఒక్క మాటలో చెప్పండి ఆ పుస్తకంలో ఏముందా అని అంటారు కదా, అలా ఫస్ట్ అసలు ఏమిటి ఈ పుస్తకంలో ఇవ్వబడినటువంటి విషయం ఫస్ట్ అది తెలుసుకోండి. నెక్స్ట్ ఆ పుస్తకంలో ఇవ్వబడినట్టు ముఖ్యమైనటువంటి విషయాలన్నీ మీరు గుర్తుంచుకోండి. తర్వాత వాటి యొక్క ఎలాబరేషన్ గుర్తుంచుకోండి. అది స్టెప్ బై స్టెప్ మీరు ఎప్పుడైనా సరే పుస్తకం చదువుకోవాల్సినటువంటి విషయం అని చెప్తున్నారు. చెప్తూ one of the main teachings which can be seen most clearly in all instructions of a truly esoteric character concerns the attitude of the student of the academy. వీడి యొక్క యాటిట్యూడ్ చాలా సెట్ చేసుకోవాల్సినటువంటి చాలా ఉంటుంది. సాధనలో ఉన్నటువంటి వాడి యాటిట్యూడ్ ఎప్పుడు కూడా ఎదుటివాడు సెట్ చేసుకోవాల్సినటువంటి వీడు ఎప్పుడు చెప్పడు, వీడు ఎప్పుడు అది మాట్లాడు, వీడు ఏం సెట్ చేసుకోవాలి అది మాత్రం వీడి నుంచి వస్తుంది. ఎదుటివాడి ద్వారా వీడు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి, ఎదుటివాడితో వ్యవహరించేటువంటి విధానం వీడిలో ఎలా ఉండాలి, ఎదుటివాడు మాట్లాడడం వీడు వింటాడు కానీ వీడు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండదు. అంటే ఎప్పుడు కూడా ఎదుటివాడి నుంచి అందించేటువంటి టీచింగ్స్ వీడు పొందుతూ ఉండడమే వీడు మార్గం. ఎదుటివాడి ద్వారా వీడికి సంబంధించినటువంటి గురువు వీడికి ఏం చెప్తున్నాడు అనేటువంటిది వీడు వింటూ ఉంటాడు. సో ఇది వీడి యాటిట్యూడ్ గా కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. తర్వాత డీలింగ్ విత్ దేర్ సబ్జెక్టివ్ అండ్ ఎసోటరిక్. ఇప్పుడు వీడు చోట్లో అనేక రకాలైనటువంటి వస్తువులు, విషయములు, వ్యక్తులు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ యొక్క సబ్జెక్టివ్ సైడ్ అనేటువంటిది దర్శించడానికి చేయాలి. ఈథరిక్ అది ఆ విజన్ అనేటువంటి వీడు డెవలప్ చేసుకోవాలి. వీడు దట్ ఈస్ ద మెయిన్. అసలు మనకి ట్రీటైస్ ఆన్ వైట్ మ్యాజిక్ లో ప్రధానంగా ఏంటంటే మీరు సబ్జెక్టివ్ సైడ్ ఆఫ్ థింగ్స్ మీరు దర్శించడం అటువంటి చేయండి. ఉదాహరణకి ఇది బల్లా అని చూసేవాడు ప్రతివాడు చూస్తున్నాడు. మరి మనం ఏంటంటే దాని యొక్క ఈథరిక్ సైడ్, దాని యొక్క ఎనర్జీ సైడ్ మనం దర్శించగలడం అంటే చూస్తుంటే చోట్లో అప్పుడు ఎనర్జీస్ గా మీరు చోట్ల ఉన్నటువంటి వస్తువుల్ని, విషయాల్ని, వ్యక్తుల్ని వీటన్నిటిని ఆ రకంగా దర్శించడం అంటే మనకు అంటే వీటన్నిటికీ బ్యాక్గ్రౌండ్ గా ఉన్నటువంటి ఎనర్జీస్ ని మీరు దర్శించడం అంటే చేయడం ఏమవుతుందంటే చోట్ల ఉన్నటువంటి ఒకే ఒక ఆస్పెక్ట్ గా అనేక రకాలుగా దర్శనపడుతున్నటువంటి విషయాన్ని మీరు గ్రహించుకోగలుగుతారు. ఆ స్థితిలోకి మీరు వెళ్ళగలుగుతారు అంటే విషయం బాగా గుర్తుంచుకోండి అని చెప్తున్నారు. తర్వాత చెప్తున్నటువంటి విషయం అంటే ఫ్రమ్ ద బాడీస్ which he considers it wise to occupy temporarily and to employ, he must realize his unity and lines of contact with all similar workers and thus arise of the conscious awareness of his position in the spiritual hierarchy of beings. నెక్స్ట్ వీడు అవ్వాల్సింది ఏంటంటే వీడు ఎప్పుడైతే సబ్జెక్టివ్ సైడ్ అంటే వీడు దర్శనం అంటే చేసుకుంటూ ఉండడం అంటే చేస్తాడు. ఈ హైరార్కీ ఆఫ్ బీయింగ్స్ తోటి వీడు ఐడెంటిఫై అవ్వడం. హైరార్కీ ఆఫ్ బీయింగ్స్ అంటే మనకు అదే ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్, వరల్డ్ వర్కర్స్ అంటే వాళ్ళ విషయంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళతో వీడికి లింకప్ ఏర్పడాలి. భూమి మీద ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అంటే వాళ్ళు కొందరున్నారు. వాళ్ళు అంటే భవిష్యత్తులో ఒక 200 సంవత్సరాల తర్వాత, ఒక 100 సంవత్సరాల తర్వాత ఏం కార్యక్రమం నిర్వహింపబడుతుంది ఏంటి అంటే దానికి తగ్గట్టుగా జీవుల్ని లింకప్ చేసుకుంటూ వాళ్ళు చెప్తున్నారు. కనుక అటువంటి వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో వీడు భాగస్వామిగా అవ్వడానికి కావాల్సినటువంటి ఏర్పాటు ఈ గ్రంథంలో మీకు అందించానండి అంటున్నాడు. సో ఈ గ్రంథం యొక్క ముఖ్యోద్దేశం ఏమిటంటే మెయిన్ గా ఇది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ వర్కర్స్. Do not misunderstand me, however. I do not suggest that an attempt to place people and to decide where they stand upon the evolutionary ladder. This has been most foolishly done in the past, which must dishonor the subject so much so that in the minds of public the whole matter has fallen into disrepute. అంటే గతంలో ఎలా ఉండదంటే వీడు మహర్షి, వాడు బ్రహ్మర్షి, ఇలా ఏదో సంథింగ్, లేదా వీడు
రెండో క్లాస్ వాడు, వాడు మూడో క్లాస్ వాడు, వాడు నాలుగో క్లాస్ వాడు. నాలుగో క్లాస్ వాడికి మూడో క్లాస్ వాడిని చూస్తే ఏంటంటే వీడు నాకన్నా అదో స్థితిలో ఉన్నాడు. మూడో క్లాస్ వాడికి రెండో క్లాస్ వాడిని చూస్తే వీడు ఇంకా ప్రాథమిక స్థితిలో ఉన్నాడు. ఇలాంటి భావములు అన్నటువంటివి ఉండేవి. కానీ నిజానికి ఉండవలసినటువంటిది ఏంటంటే ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ వర్కర్స్ అనేవాళ్ళు కొందరు ఉన్నారు భూమి మీద. వాళ్ళు పనులు చేసుకుంటూ వెళుతున్నారు. వాళ్ళు మనని సెలెక్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి విధముగా మనం తయారవడానికే ఈ సాధన అంటారు. ఎందుకంటే కనుక భవిష్యత్తులో రాబోతున్నటువంటి విషయాన్ని ముందుగా గ్రహించడం అనేటువంటిది ప్రధానం. ఒక్క ఉదాహరణ చెప్తాను దీనికి. నాన్నగారు అప్పట్లో ఒక ఆయన ఏంటంటే అంటే 30 ఏళ్ల క్రితం 30 years బ్యాక్ 30 years బ్యాక్ హి వాజ్ జస్ట్ ఏ మెకానిక్ ఆఫ్ రేడియోస్ అండ్ టీవీస్. ఆయన సరే ఏదో పాపం మందికి ఏదో వచ్చాడు. ఆయనకి ఏదో వేరే ఊరి నుంచి హైదరాబాద్ వచ్చాడు. ఆయన రేడియో టీవీ మెకానిక్లో చేసుకుంటున్నాడు. ఆయనకు నాన్నగారు ఏం చెప్పారంటే ఇది కాదండి, మీరు కంప్యూటర్స్ వైపు మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. అది కాదు సార్ అది అని అన్నాడు ఆయన. అది కాదండి, మీరు కంప్యూటర్స్ రిపేరింగ్, కంప్యూటర్స్ డెవలప్మెంట్ వాటికి సంబంధించినటువంటి దాంట్లోకి మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. అంటే భవిష్యత్ అంతా కూడా అటువైపు ఉంది కానీ ఇటువైపు ఎక్కువ లేదని చెప్పారు. ఎప్పుడు 85 అప్పుడు జరిగినటువంటి విషయం. ఇంకా అప్పుడు పెద్దగా కంప్యూటర్ అప్పుడప్పుడు వస్తుందో ఏదో సంథింగ్. అంటే భవిష్యత్తులో రాబోతున్నటువంటి విషయాన్ని ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ వర్కర్స్ అనేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా అది దృష్టి కలిగి దానికి కావాల్సినటువంటి విధంగా ఈ నేడు తయారవడానికి చెప్పుకుంటున్నాం. ఆ విధంగా ఈ రూల్ 15 అనేటువంటిది మిమ్మల్ని వాళ్ళకి లింకప్ చేయడానికి ప్రధానంగా ఈ రూల్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది అంటున్నారు ఆయన. సో దాంట్లో వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితికి సంబంధించిన వాళ్ళని చెప్పడంలో, అంటే మీరు ఇది అండర్స్టాండ్ చేసుకోవడంలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితికి సంబంధించిన వాళ్ళుగా ఉంటారు. అంటే దీన్ని మన దాంట్లో చెప్పాలంటే డిసైపుల్స్, యాక్సెప్టెడ్ డిసైపుల్స్, ప్రొబేషనరీ పాత్, అడిప్ట్స్ ఇలాంటి పదాలన్నీ వాడడంలో ఉద్దేశం ఏంటంటే ఒకరిని ఇంకొకరి నుంచి వేరు చేసి చూపించాలని కాదు. ఇవన్నీ కూడా వీళ్ళు ఎక్కవలసినటువంటి మెట్లలో భాగాలుగా ఉన్నాయి. కానీ విషయం ఏమిటంటే కనుక ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ వర్కర్స్ ఎవరైతే చేరువుగా ఉండి, ఎవరైతే వాళ్ళకి అనుగుణంగా ఉండి వాళ్ళ ప్లాన్ అందించుకుని వాళ్ళు వర్క్ చేయడానికి వెళ్తుంటారో వాళ్ళ ముందు వాళ్ళు పికప్ చేసుకుని వెళ్ళిపోతారు. అది విషయం. దాని గురించి ఆ విషయం ఒకటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. In the gathering together in the world at this time, the new group of world workers, true caution must be preserved. Each worker is responsible for himself and his service and for no one else. వాడు ఏమిటంటే నేను ఒక 100 పాలసీలు కట్టించానని అంటే నీకు ప్రమోషన్ కాదు ఇక్కడ. బాగా గుర్తుంచుకోండి. నేను ఒక 1000 మంది చేత అంటే అది మాట్లాడద్దండి అంటారు. అది కాదు నువ్వు చేయాల్సింది. ఈచ్ వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిమ్సెల్ఫ్. నువ్వు ఎంతవరకు నువ్వు ప్రేయర్లో కూర్చున్నావు, ఒక 1000 మంది చేత ప్రేయర్ చేయించాను, నీలో ఎంతవరకు అప్లిఫ్ట్మెంట్ వచ్చిందో నువ్వు చెక్ చేయ ఫస్ట్. ఫర్ హిమ్సెల్ఫ్. నాలో ఏమీ లేకుండా ఊరినే 100 మంది చేత నేను ప్రేయర్లు చేయించాను, నాకు అవన్నీ మాట్లాడితే మాకు అవసరం లేదు. ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ హిజ్ సర్వీస్. నువ్వేం చేస్తున్నావు? 100 మందికి మందులు కట్టు, వైద్యం చేయండి నేను చెప్తున్నాను సరే, నువ్వు ఎంతవరకు నువ్వు సర్వీస్ చేస్తున్నావు నువ్వు? అది ముఖ్యం కాదు. 100 మంది చేత వాళ్ళు చేయడం అవసరమే, నువ్వు చేయడం అవసరమే. అది ఇక్కడ బాబు. హిజ్ సర్వీస్ అండ్ ఫర్ నో వన్ ఎల్స్. అదే మనకేంటంటే ఒక స్థితికి వచ్చిన తర్వాత మనం ఏం చేయక్కర్లేదా అంటుండేది కాదు. ఎప్పుడు కూడా మనం సర్వీస్ అనేటువంటిది, ఎప్పుడు కూడా మన సాధన అంటే మన ప్రేయర్లో కూర్చోగానే మన సాధన ఎలా ఉంది, వాళ్ళు వీళ్ళు ఇచ్చేటువంటి విషయములు లేదా వాళ్ళు వీళ్ళు మనం ఇవి దృష్టి మీద ఉంటాం. చక్కగా కళ్ళు మూసుకోగానే మాస్టర్ శ్రీ గారు ఉంటున్నారా మన మనసులో, అది చూసుకోండి అంటున్నారు. అది ముఖ్యంగా ఇట్ ఈస్ వైజ్ టు గేజ్ అండ్ అప్రాక్సిమేట్ ద ఎవల్యూషనరీ స్టేటస్ అండ్ అపాన్ క్లెయిమ్స్ మేడ్ బట్ అపాన్ వర్క్ అకాంప్లిష్డ్ అండ్ ద లవ్ అండ్ విజ్డమ్ షోన్. వీడు ఎప్పుడు కూడా లవ్ అండ్ విజ్డమ్ షోన్ అనేటువంటిది ఎప్పుడు కూడా కలిగి ఉంటాను వీడు. తర్వాత జడ్జిమెంట్ షుడ్ బి బేస్డ్ అపాన్ అండ్ evidenced knowledge of the plan as it works out in the wise formulation of the next step ahead for the human race upon a manifested esoteric sense. So esoteric sense అంటే ఏంటంటే మనం ఈ సబ్జెక్టివ్ సైడ్ ఆఫ్ థింగ్స్ అనేటువంటిది ఎప్పుడు మనం కలిగి ఉండాలి. దాన్ని అది ఎంతవరకు వీటిలో విచ్చుకుంది అనేటువంటిది వాళ్ళు జడ్జ్ చేస్తారు. అంటే ఎంతసేపు వీడు భౌతికమైనటువంటి విషయాలు, భౌతికమైనటువంటి వాటితోటి వీడు లింకప్ అవుతున్నాడా, సోల్ ఆస్పెక్ట్ గా ఉండడం ఎసోటరిక్ సెన్స్ అంటే విధానం డెవలప్ అవుతుంది. చాలా ఆ విషయం బాగా గుర్తుంచుకోండి అని చెప్తున్నాను.
You ask me to define more clearly what I mean by the word esoteric sense. I mean, essentially, the power to live and to function subjectively, to possess a constant inner contact with the soul. ఏంటి ఎసాట్రిక్ సెన్స్ అంటే we should have కాన్స్టెంట్, ఎప్పుడు కూడా లోపల ఉన్నటువంటి వెలుగుతో వీడు ఎప్పుడు లింకప్ అయి ఉండాలి. అది లేకుండా ప్రేయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడు మామూలుగా యథాస్ బిఫోర్ అంటున్నట్టుగా ఉంటున్నాడు అనుకోండి, ఇది అన్ఫిట్. ఎసాట్రిక్ సెన్స్ అంటే ఎప్పుడు కూడా లోపల ఉన్నటువంటి లైట్ తోటినో ఎప్పుడు కూడా వీడు సోల్ ఆస్పెక్ట్ గా వీడు వ్యవహరించడం అంటుండేది ఎప్పుడూ కలిగి ఉండాలి. దాన్ని ఎసాట్రిక్ సెన్స్ అంటే. And work out subjectively through love, actually shown through wisdom, steadily outpoured, and through that capacity to include and to identify oneself with all that breathes and feels, which is the outstanding characteristic of all truly functioning sons of God. This is the definition of esoteric sense. వీడి చుట్టూతో ఉండేటువంటి వాళ్ళతో ప్రేమగా ఉండడం, వీడి చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళకి ఏది కావాలో అది చేసి పెట్టగలుగుతూ ఉండడం, వీడు ఎప్పుడు కూడా ఈ సబ్జెక్టివ్ సైడ్ లోపల ఉన్నటువంటి వెలుగుతో వీడు లింకప్ అయి ఉండడం, సోల్ గా వీడు తెలియబడుతూ ఉండడం, సోల్ ఆస్పెక్ట్ తోటి వీడు ఎప్పుడు కూడా భూమి మీద వ్యవహరిస్తూ ఉండడం అన్నది కలిగి ఉండడాన్ని ఎసోటరిక్ సెన్స్ అని అంటున్నామండి అని చెప్తుంటారు. దాన్ని ది సన్ ఆఫ్ గాడ్ అన్నారు. ఐ మీన్ దేర్ ఫోర్ అండ్ ఇంటీరియర్లీ హెల్డ్ యాటిట్యూడ్ ఆఫ్ మైండ్ విచ్ కెన్ ఓరియంట్ ఇట్ సెల్ఫ్ అట్ విల్ ఇన్ ఎనీ డైరెక్షన్. సో అట్ విల్ ఇన్ ఎనీ డైరెక్షన్, అట్ విల్. సో వీడు ఒక చక్కటి ఇదేడుకి వీడు వెళ్ళవలసినటువంటి డైరెక్షన్, చేయవలసినటువంటి పని అది చక్కగా వీడికి దర్శనం అవ్వాలి. అది ఎప్పుడు దర్శనం అవుతుంది? సోల్ తోటి లింకప్ అయినప్పుడు చక్కగా ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇవన్నీ కూడా చక్కగా వీడికి తెలియబడతాయి. అట్ విల్ ఇన్ ఎనీ డైరెక్షన్. ఇట్ కెన్ గవర్న్ అండ్ కంట్రోల్ ద ఎమోషనల్ సెన్సిటివ్నెస్ నాట్ ఓన్లీ ఆఫ్ ద డిసైపుల్ హిమ్సెల్ఫ్ బట్ ఆఫ్ ఆల్ హోమ్ హీ మే కాంటాక్ట్. వీడి దగ్గరకు వచ్చేటువంటి వాడు కూడా ఒక డిసిప్లైన్ అంటుంటుంది, ఒక దగ్గర ఒక సాధన అంటుంది. దాన్ని అలా వచ్చి ఎంత ఎటువంటి వాడికైనా సరే వీడి దగ్గరకు వచ్చేటికి ఆ పిచ్చి వేషాలు మానేస్తారు. ఆ కాసేపు సరే వీడి గురువు గారి దగ్గర మనం ప్రేర్ చేసుకుంటూ కూర్చున్నాం ఒక అరగంట సేపు అటువంటిది వీడికి వచ్చేస్తుంది. అది వచ్చేస్తుంది. అది దేని చేత వాడికి వస్తుందంటే వీడు ఫస్ట్ ఎసాట్రిక్ సెన్స్ కలిగి ఉంటే ఎదుటివాడికి కూడా వస్తుంది. ఒక మ్యాగ్నెట్ దగ్గరికి మిగిలిన ఐరన్ ఫీలింగ్స్ వచ్చానుకోండి, వేళైతే వీటికి అట్రాక్ట్ అయిపోతాయో ఆ రకమైనటువంటి జీవన విధానం వీటికి ఏర్పడాలి. ఆ రకమైనటువంటి జీవన విధానం ఏర్పడినప్పుడు వాళ్ళందరూ కూడా హిస్ ఫెల్లో వర్కర్స్ కమ్యూనికేట్ డివైన్ ఇంటెన్షన్స్ అని ఇవన్నీ కూడా ఎప్పుడు వీడు ఒక డివైన్ ఇంటెన్షన్ కలిగి ఉంటుంటాడు వీడు. దిస్ ఎసాట్రిక్ సెన్స్ ఇస్ ద మెయిన్ నీడ్ ఆఫ్ ది ఆస్పిరెంట్ at this time of the world hierarchy history. Until aspirants have somewhat grasped it and can use it, they can never form part of the new group. He has to grasp it and can use it. Aspirants have. So వీడు ఎసాట్రిక్ సెన్స్ లను చోట్లో పనిచేస్తున్నటువంటి పరమగురుడు వీళ్ళు ఏ విధంగా ఉంటున్నారు అన్నటువంటి విషయం వీడికి బోధపడకపోతే వీడు ఎట్లా ఉండాలనేటువంటి విషయం వీడికి బోధపడదు. అందరూ ఎట్లా ఉండడం చేత వాళ్ళు పరమగురువులుగా అయ్యారు, ఎట్లా ఆ మార్గం అంటాడు వీడు దర్శనం అవుతుంది. అంటే వీడు ఎసాట్రిక్ సెన్స్ అంటే వీడు సోల్ గా వీడు లింకప్ అయి ఉండడం అంటే ఉంటుంటే అప్పుడు వీడికి వెళ్ళవలసినటువంటి మార్గము, జీవించవలసినటువంటి విధానం ఇవన్నీ కూడా చక్కగా తెలియబడతాయి. దే కెన్ నెవర్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది న్యూ గ్రూప్. దే కెన్ నెవర్ వర్క్ as white magicians, and these instructions will remain for them theoretical and mainly intellectual instead of being practical and effective. ఇది లేకపోతే ఏమవుతుందంటే ఊరినే లైబ్రరీలో పుస్తకాలు చేరినట్టు చేరతాయి, కానీ మనలో అంతకు మించి వేరే ఉపయోగం లేదండి. నాకు ఉన్నాయి పుస్తకాలు, కానీ వీటిలో ఏముంది? ఏమీ లేదు. అలా ఉంటే ఏం ఉపయోగం? వీడిలో అది సాధనలో ఎంతవరకు నిలబడుతోంది అనేటువంటిదే కదా మెయిన్. ఎప్పుడు కూడా ప్రాక్టికాలిటీలో వీడికి భారతం వచ్చా, భాగవతం వచ్చా, రామాయణం వచ్చా అంటుండేది నిలబడిపోతుంది. కానీ వీడికి ఇవన్నీ నోటికి ఆ అని చెప్తే ఆ మీద ఎన్ని పద్యాలని అన్ని చెప్పేయగలడా? అది కాదండి. ప్రాక్టికాలిటీ ఎప్పుడు చూసుకోండి మీరు లైఫ్ లో అని చెప్తారు. టు కల్టివేట్ దిస్ ఇన్నర్ ఎసాట్రిక్ సెన్స్, meditation is needed and continuous meditation in the early stages of development. But as time elapses and a man grows spiritually, this daily meditation will perforce give way to a steady spiritual orientation, and then meditation as now understood and needed will no longer be required. ఎప్పుడైతే ఈ సెన్స్, ఈ ఎసాట్రిక్ సెన్స్ లో వీడు వచ్చేస్తాడో ఇంకప్పుడు మెడిటేషన్ అవసరం లేదంట. అంటే వాడు కూడా మనతో కూడా 6 గంటలకు కూర్చొని ప్రేయర్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు? వీడిలో ఎసాట్రిక్ సెన్స్ వచ్చేసిన తర్వాత
వీడు ప్రేయర్ చేయాలంటే ప్రేయర్ చేస్తాడు, లేదా ఆ టైంలో వీళ్ళ వరకు మందులు చేయాలంటే మందులు ఇస్తాడు, ఆ టైంలో ఇంకోటి ఏదైనా చేయాలంటే చేసేస్తాడు. కానీ వాళ్ళు ప్రేయర్ కూడా చేస్తారు. ప్రేయర్ అవసరం లేదు, కానీ వాళ్ళు మానేస్తాం, అందరం మానేస్తాం కాబట్టి వాళ్ళు చేస్తారు. అది ఇక్కడ తేడా. వాళ్ళు చేయక్కర్లేదు వాళ్ళు ప్రేయర్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎసోటెరిక్ సైన్స్ తోటి ఎప్పుడైతే ఆ పరమ గురువు తోటి వీడికి అలా లింకప్ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు సోల్ లెవెల్లో ఉంటుంటారు, లోపల లైట్ తోటి లింకప్ అవుతుంటారు, సోల్లో ఉన్నటువంటి వాటన్నిటితోటి ఎసోటెరిక్ సైన్స్ తోటి వీళ్ళు వ్యవహరిస్తుంటారు. అందుగురించి ఇవన్నీ ఆ స్థితికి వెళ్ళడానికి ముందు మెడిటేషన్ ఉంటుంది అవసరం. ఆ స్థితి ఎప్పుడైతే వచ్చేసిందో ఇక అప్పుడు మెడిటేషన్ అవసరం లేదండి అని ఆయనే చెప్తారు. The detachment between a man and his usable forms will be so complete that he will live ever in the state of the observer. వీడు ఎక్కడ కూర్చున్నట్టు state of the observer. వీడిలో ఉన్నటువంటి అబ్జర్వర్ ఎవడో ఉన్నాడు, వాడిలో వీడు వెళ్ళి కూర్చుంటాడు, అక్కడ కూర్చుంటాడు. అప్పుడు వీడి ద్వారా వ్యవహరించేది ఆయనే. మనం ప్రేయర్లో మనం పొందాల్సినటువంటిది మాస్టర్ శ్రీ గారితో అనుసంధానం పొందడం. అది వీడికి 24 hours అనుసంధానం అయిపోయింది. 24 hours అనుసంధానం అయిపోయినటువంటి వాడికి ఇంకా సెపరేట్గా ఇప్పుడు 6 గంటలకు ప్రేయర్ చేయాలని ఆయన అక్కర్లేదు. మేము ఈ దసరాలో నవమి నాడు ఏం చెప్పేవారంటే, నాన్నగారు మొన్న 9 సార్లు లలిత సహస్రనామం చదవండి అని చెప్పారు. లేదా మనం శివరాత్రి అని చేస్తాం. శివరాత్రి అని చేయించేటప్పుడు మా చేత పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 12 దాకా అలా రుద్రం చెప్పారు. అప్పుడు మధ్యలో 6 అయినప్పుడు ప్రేయర్ చేద్దామండి అనేవారు. అక్కర్లేదండి అన్నారు, ప్రేయర్ చేయక్కర్లేదు 6 గంటలు. ఎందుకంటే ఆ రుద్రంలో వీళ్ళందరూ లింగ వైపు ఉంటారు కాబట్టి మళ్ళీ సపరేట్గా ప్రేయర్ అక్కర్లేదు. సో అలా వీళ్ళు ఆ ఎసోటెరిక్ సైన్స్ తోటి లింకప్ అయిపోయి ఉన్నప్పుడు వీళ్ళకి సపరేట్గా ఇంకా మళ్ళీ వేరే కార్యక్రమము, వేరే ఇది మెడిటేషన్ ఇవన్నీ అవసరం లేదు వాళ్ళకి. And from that point and attitude will direct the activities of the mind and of the emotions and of the energies which make physical expression possible and useful. The first stage in this development and culture of the esoteric sense consists in the holding of the attitude of constant detached observation. First we will go develop చేసుకోవాల్సింది. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే డిటాచ్డ్ అబ్జర్వేషన్ అనేది ఒకటి డెవలప్ చేసుకోవాలి. అంటే వీడు వ్యవహరిస్తూనే వాటి నుంచి డిటాచే ఉండగలడు. డిటాచ్డ్ అబ్జర్వేషన్ ఒకటి అబ్జర్వ్ చేసుకోవాలి. The new group of world workers might well be regarded in its outer ranks as a trained body of organized observers. వీళ్ళు ఏమన్నారంటే trained organized observers అన్నారు. The new group of world workers. I would divide this group into 3 divisions and do so in order that aspirants and chelas all over the world may be guided in their knowledge and to where they stand individually and may insincerely and truth begin to work with intelligence. వీడు ఇంటెలిజెన్స్ తోటి వీడు చక్కగా వీడు వర్క్ చేయడం అంటూ జరగాలి. ఈ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ వర్కర్స్ మొత్తం 3గా డివైడ్ చేశారండి ఆయన. ఒకళ్ళు ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఈ డిటాచ్డ్ అబ్జర్వేషన్, దాని గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాన్ని 3గా డివైడ్ చేశారు. ఈ మెంబర్స్ మొత్తం అంటే మీకు పరమ గురువులు నుంచి మామూలు సాధకుడు దాకా మొత్తం 3గా డివైడ్ చేశారు. అందులో ఫస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే there are the organized observers. These aspirants are learning to do 2 things. They are learning to practice the detachment which will enable them to live as souls in the world of daily affairs and to understand the real significance of the word to work without attachment. వీళ్ళు ఏంటంటే వీళ్ళు అప్పుడప్పుడే గురుస్థానంలోకి వచ్చిన వాళ్ళు, అప్పుడప్పుడే వీళ్ళు సాధనలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ ఫస్ట్ స్టేజ్కి సంబంధించిన వాళ్ళు. అంటే వీళ్ళు ఫస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికంటే ఇప్పుడే సాధన మొదలెట్టినటువంటి వాళ్ళు, లేదా వీళ్ళ దగ్గర 10 మంది చేరి వీళ్ళు చెప్పినటువంటి మార్గాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఫస్ట్ స్టేజ్ అవుతారు. పుస్తకాలు రాయడం, ప్రవచనాలు చెప్పడం, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఫస్ట్ స్టేజ్. అది ఫస్ట్ స్టేజ్గా చెప్పేశారు. They investigate the great drama of history in order to discover its main trend and so express to the ordinary academic world and to the thinkers of the race what they see and understand. వీడు దర్శించినటువంటిదంతా కూడా ఇప్పుడు వాడు చుట్టూతో అన్నటువంటి వాళ్ళకి బోధించడం, అదంతా కూడా అంటే గ్రేట్ డ్రామా అన్నటువంటిది అంటే సృష్టి యొక్క రహస్యాలు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడం, వీడు చుట్టూతో అన్నటువంటి వాళ్ళకి తెలియజెప్తూ ఉండడం, చక్కగా రోజు భారత భాగవతాలు చదువుకోవడం, చెప్తూ ఉండడం, ఇవన్నీ చేయడం అంటుంది. అంటే మామూలు మనకు తెలిసినటువంటి సాధనా స్టేట్ అంతా కూడా ఫస్ట్ స్టేజ్ అండి. ఇకపోతే రన్నింగ్ ఆల్ త్రూ ద హ్యూమన్ హిస్టరీ ఇన్ ట్రిపుల్ థ్రెడ్. ఇదేంటంటే హ్యూమన్ హిస్టరీ ఇస్ ఏ ట్రిపుల్ థ్రెడ్ and is the interplay of these 3 threads the story of evolution is to be found. One thread guides the thoughts of man as he deals with the development of the form aspect, with the racial trends, and it shows the human history and
మొత్తం 3 రకాలుగా దర్శించండి. ఫస్ట్ దాంట్లోనే చెప్తూ 3 threads గా ఉందండి విషయం అన్నట్టుగా. అందులో ఫస్ట్ది ఏమిటంటే, one thread guides the thoughts of man as he deals with the development of the form aspect to the racial trends, and it shows how undeviatingly the forms of races of countries and of foreign others. The second thread leads us to the understanding of the growth of consciousness and indicates the emergence from the instinctual stage. The third thread concerns the plan itself, and here we enter the realm of truly unknown. సో ఫస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి వాడు చోటు, వీటి యొక్క రహస్యాలు ఇవన్నీ ఎవరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం, ఇది తెలుసుకుంటూ ఉండడం. సెకండ్ స్టేజ్కి వచ్చేటప్పుడు వీడు చక్కగా ప్రజ్ఞ, కాన్షియస్నెస్, ఈ చోట్లో ఇవన్నీ కూడా ఎలా ఏర్పడుతున్నాయి, ఈ రహస్యాలు తెలియబడడం. సెకండ్ థ్రెడ్ అనేది leads us to the understanding of the growth of consciousness and indicates emergence from the instinctual stage into the intellectual awareness. Instinctual stage లో నుంచి ఇంటెలెక్ట్ ఇవన్నీ ఎలా వస్తున్నాయి ఏమిటి అంటే మొత్తం మానవులంతా కూడా 3గా రచించారు ఈ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఒకటి ప్రిలిమినరీ స్టేజ్, కొంత సెకండ్ స్టేజ్ ఏంటంటే చోట్లో ఉన్నటువంటి ప్లానెటరీ ఆస్పెక్ట్స్ వీటితోటి లింక్ అప్ అవ్వడం, ఇది సెకండ్ స్టేజ్గా తెలుసుకుంటున్నారు. థర్డ్ స్టేజ్కి వచ్చేటికి వీటి ఇంట్యూషన్స్ ఇవన్నీ సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్కి వచ్చేసి వీటి వాట్ ద ప్లాన్ ఇస్ అండ్ వాట్ ద గోల్ ఈజ్ యాజ్ totally unrealized except by the highest adept and the most exalted of the sons of God. అంటే ఈ చోట్లో ఒక హయ్యర్ ప్లాన్ అన్నటువంటి వర్కౌట్, ఒక 100 సంవత్సరాల తర్వాత ఏం జరగాలి అన్నటువంటి దాని గురించి తెలుసుకుని దాని విధంగా జీవించేటువంటి వాళ్ళు థర్డ్ థ్రెడ్. ఈ 3 రకాల మనుషులు భూమి మీద ఉంటుంటారండి. మొదటి రకమేమో మామూలు సామాన్యంగా ఉంటుంది. రెండో రకం వాడేమో ప్లానెటరీ లైఫ్ తోటి వాటితోటి ఈ ఇంటలెక్ట్ ఇంట్యూషన్స్ ఇవన్నీ చక్కగా డెవలప్ అయి ఉండటం, ఇదంతా సెకండ్ వాడు. థర్డ్ వాడు ఏంటంటే అసలు సృష్టి యొక్క రహస్యాలు ఏంటి, ఒక 1000 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతోంది, ఒక 100 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతోంది అంటే దానికి లింకప్ అయి పనిచేస్తున్నటువంటి వాడు మూడో. ఈ రకంగా 3గా ఉన్నారండి అన్నటువంటి విషయం మనకి చెప్తున్నారు. దీని గురించి ఇంకొన్ని విషయాలు మనం నెక్స్ట్ క్లాస్లో చదువుతాం. ప్రజాభ్య పరిపాలయం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య సుఖమస్తు. లోకాః సమస్తాః సుఖినో లోకాః సమస్తాః సుఖినో లోకాః సమస్తాః సుఖినో. ఓం శాంతి.